సురేష్, మా గంభీరావుపేట గ్రామం, చిర్యాని మండలం, ఆసిఫాబాద్ డిస్టిక్. మేము ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినాం. మా చిర్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాం. అక్కడ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మన ఇక్కడ ఈ పాప అయితే ఇక్కడ మన ఆపరేషన్ అయ్యేటట్టు ఉన్నది, ఇక్కడైతే కాదు, మీరు మన పెద్ద హాస్పిటల్ రాస్తాం అని వాళ్ళు అన్నారు. అన్నమూలే సరే సార్ మరి అక్కడికి రాను సరే అని వాళ్ళకి రాసిళ్ళు. ఇక్కడికి వచ్చేసేపు బుధవారము 12:26 మేము ఇక్కడికి వచ్చినాము. మధ్యాహ్నం వరకు వచ్చినాము. మధ్యాహ్నం వరకు మేము వచ్చిన వల్ల వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా అబ్జర్వేషన్ పెడతామని వాళ్ళు అన్నారు. అంటే ఆల్రెడీ మా భార్యకు పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చినా కూడా వాళ్ళు అమ్మ పెయిన్స్ వస్తాయి అంటే వాళ్ళు అందరూ కలిసి మొబైల్ చూసుకుంటూ ఉంటారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండదు. ఇంకా మన ఇట్లా పెయిన్స్ వస్తుంది. ఇంకో ఇట్లా బాబు తలకాయ బయట పడ్డది, కొంచెం వెంట్రుకలు కనబడడం వల్ల మరి అమ్మ ఇట్లా ఆపరేషన్ చేయడం ఇట్లా నా నార్మల్ వద్దు అని మేము చెప్పినాము. అడిగిన చెప్పాము కూడా చిన్న ఆపరేషన్ చేసిళ్ళు, పెద్ద ఆపరేషన్ చేసిళ్ళు. మళ్ళీ తర్వాత మన బాబుకు ఉమ్మనీరు, మన పాపకు మళ్ళీ ఉమ్మనీరు మింగిండు, ఆయన లంగ్స్లలోకి వెళ్ళినాయి. మన పాప బాగలేదు, ఇట్లా ఆరోగ్యం బాగా ఇట్లా క్రిటికల్గా ఉంది అని అన్నారు. ఇట్లా ఒకసారి ఇట్లా వెంటిలేషన్స్ పెడతామని చెప్పారు. సరే అని అన్న తర్వాత వెంటిలేషన్స్ ఏమో పనిచేయలేవు. మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి. వెంటిలేషన్ మిషన్ ఖరాబ్ అయిపోయినాయి. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మళ్ళీ మిషన్ లేవని చెప్పి కరీంనగర్ వెళ్ళాం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఒక నర్సుని ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేడు. ఒక ఇట్లా అంబులెన్స్ డాక్టర్ ఉంటుంది, అంబులెన్స్ డాక్టరే ఇట్లా నోట్లోంచి పైపు తీసినాం అనుకో పాప చనిపోతుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా పాపం ఆయననే మా తోడు వండుకుంటా అక్కరాకి వచ్చిండు. మళ్ళీ ఇంకో ఇట్లా అయింది పరిస్థితి, చనిపోయింది. పాప చనిపోయింది. ఇక్కడికి మొత్తం మిషన్ ఖరాబ్ అయింది. అంత ఇక్కడ చనిపోయిన తర్వాత డాక్టర్స్ అడుగుతారు కేసు పెట్టుకోవాలి అంటారు. వచ్చినామయ్యా తిరియాడి నుండి హాస్పిటల్ పోయినామా. పోతే అక్కడ ఏమన్నారు మేడము, అమ్మ ఇక్కడ నీ కాదు మీ కోడలు పొట్టిగా ఉన్నది, అక్కడనే ఎక్కడికో హాస్పిటల్ పోయి గవర్నమెంట్ అక్కడ చూసి ఆపరేషన్ చేసి తీస్తారు పాపను అని చెప్పింది. అక్కడ వాళ్ళే తోలిచ్చింది మమ్మల్ని. ఇక్కడికి వచ్చే వరకు 12 అయింది సార్. 12 అయిన వాళ్ళే ఇక ఆమెకు నడుము బాగా నొచ్చుడు. ఏమాయి మేడం అంటే సెల్లు చూసులే సారు, పట్టింపు చేసులే సారు. ఏమాయమ్మా అంటే ఏందమ్మా మమ్మల్ని నెగలనిస్తావా లేదా అంటూ మేడాలు. ఇక ఎట్లా సారు ఎందుకమ్మా గిట్ట చేస్తావు, ఆమె నొప్పులు అయితే సప్లేక సెల్లు చూస్తాలేందమ్మా అని అంటే ఇక 3వసారికి తీసుకపోతే నార్మల్ అవుతుంది కావచ్చు అని చూసాను సార్. ఇగో ఇంత తలకాయ వెళ్ళింది ఈ పాప. తలకాయ వెళ్ళిన వాళ్ళు ఇక ఎట్లా అని మళ్ళీ చిన్న ఆపరేషన్ చేసి ఇట్లా వెళ్తలేదని ఇక ఎట్లా ఇట్లా తీస్తుడు ఈ పాపని ఇట్లా పట్టి తీసుడు. ఇనుపరాళ్ళు ఉంటాయి చూడు గుండ్రటి, ఆ గైడ్తో తీసాను నా బిడ్డనికి ఇట్లా గంగలు కలిపినాలు. మళ్ళీ చిన్న ఆపరేషన్ చేసినట్టు దొబ్బి పిల్లలు లోపలికి. చిన్న ఆపరేషన్ చేసినాకనే అట్లా అయింది అయ్యా. మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేసాం సార్. పెద్ద ఆపరేషన్ చేసేవారు మొత్తం ఉమ్మ నీరు తాగింది. తాగినాక అదే రోజు పుట్టింది పాప. సీరియస్ ఉన్నారు అన్నారు వాళ్ళు సార్లు, ఎంబడే సీరియస్ ఉన్నారు అన్నారు. అయితే నువ్వు ఇక్కడ ఖరాబ్ అయింది, మిషన్ ఖరాబ్ అయింది, నువ్వు అక్కడికి తీసుకపో అన్న వల్ల వాళ్ళే పంపిల్లు కరీంనగర్. అగ మా పరిస్థితి ఇట్లున్నది. పిల్లని కూడా For more videos like this, subscribe Big TV channel.